రవితేజ ఇరుముడి కోసం థియేటర్ల ముందు ధర్నా, సినిమా ఆపేశారని మక్తల్లో ఫ్యాన్స్ ఆందోళన. సినిమా చూడడానికి థియేటర్కి వెళ్ళడం కామన్, కానీ సినిమా వేయలేదని అదే థియేటర్ ముందు ధర్నాకు దిగడం మాత్రం వెరీ వెరీ రేర్. నారాయణపేట జిల్లా మక్తల్లో ఇప్పుడు ఇదే సీన్ కనిపించింది. వెంకటరమణ థియేటర్ ముందు బుధవారం ఉదయం ఒక్కసారిగా ప్రేక్షకులు, అయ్యప్ప భక్తులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన సినీ ప్రియులు బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత 5 రోజులుగా ఈ థియేటర్లో రవితేజ నడిచిన ఇరుముడి హౌస్ఫుల్ షోలతో దూసుకెళ్తుంది. టికెట్ల కోసం జనం భారీగా క్యూ కడుతున్నారు. కొందరికి టికెట్ దొరకగా వెనుదిరగాల్సి వస్తుందట. మంగళవారం రాత్రి కూడా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు థియేటర్కి వచ్చిన టికెట్ దొరకలేదని చెప్తున్నారు. కనీసం బుధవారం అయినా సినిమా చూద్దామని ఆశగా వచ్చిన వారికి మాత్రం షాకింగ్ ట్విస్ట్ ఎదురైంది. ఉదయం థియేటర్ వద్దకు వచ్చేసరికి ఇరుముడి మూవీ స్థానంలో టాక్సిక్ ప్రదర్శనకు సిద్ధం కావడం ప్రేక్షకులను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో సినిమా మళ్ళీ వేయాల్సిందే అంటూ గేటు ముందు ధర్నాకు దిగారు. అవసరమైతే నేలపై కూర్చొని అయినా చూస్తామని, ఎంత రద్దీ ఉన్నా భరిస్తామని స్పష్టం చేశారు. అసలు ఎవరి ఒత్తిడితో ఇరుముడిని తీసేశారో థియేటర్ యాజమాన్యం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఎవరి ఒత్తిడి అంటే అందరూ దిల్ రాజా అనుకుంటారు. ఎందుకంటే ఆయన ఇక్కడ రైట్స్ 110 కోట్లు ఎంత పెట్టి తీసుకున్నాడు కాబట్టి ఆయనదే అనుకుంటారు అందరు కూడా. అయితే ఇరుముడి సినిమా నిజంగా ఒకప్పుడు మన ఆర్ నారాయణమూర్తి చీమల దండు సినిమాలకు, ఎర్ర సైన్యం సినిమాలకు, ఒసే రామలమ్మ సినిమాలకు రిలీజ్ అయినప్పుడు ఒకప్పుడు గ్రామాల నుండి ట్రాక్టర్లు ఎక్కి వెళ్ళేవాళ్ళట. ట్రాక్టర్లు, లారీలు కాలి నడుచుకుంటూ థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసేటోళ్ళట ఒకప్పుడు. అలాంటి సీన్సే మళ్ళీ ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి ఇరుముడి విషయంలో. అసలు ఈ సినిమాను మనం డబ్బులతో ముడిపెట్టద్దు అసలు. ఎందుకంటే ఇది ఇలాంటి సినిమా మన మనసులో ఉండిపోతుంది. ఇలాంటి సినిమాలకు మనం కలెక్షన్స్ ఎంత, ఇన్ని కోట్ల క్లబ్ అని చెప్పేసి మనం పట్టించుకోవద్దు. ఇలాంటి సినిమాలన్నీ కూడా మన మనసులో మంచి స్థానం సంపాదించుకుంటాయి. అయితే ఇరుముడి సినిమా సక్సెస్ కావడంతో ఆ సినిమాలో దేవుడి యొక్క, అయ్యప్ప యొక్క భక్తి ఎక్కువ ఉంది. అదేవిధంగా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. సినిమా చూసిన సేపు మనం అక్కడ స్వామియే శరణం అయ్యప్ప అని చెప్పేసి మనకు తెలియకుండా మనమే చాలాసార్లు అంటామాట. అంటే అట్లాంటి గూస్ బంప్ సీన్స్, రోమాలు నిక్కుపోచే సీన్స్ చాలా ఉన్నాయి ఆ సినిమాలో. ఇలాంటి సినిమా వచ్చినప్పుడు ఎట్లుంటుంది జనాలలో? గతంలో లెక్క ట్రాక్టర్లు వేసుకొని ఊర్లలో నుండి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు అందరూ కలిసి సినిమాకి వెళ్తున్నారు. నిన్న ఇరుముడి కోసం సినిమాకి వెళ్తే అక్కడ టాక్సిక్ ఉందని చెప్పేసి, మీరు టాక్సిక్ ఎట్లా వేస్తారు సినిమా అని చెప్పేసి, ఇరుముడి సినిమా వేయాలని చెప్పేసి థియేటర్ ముందు ధర్నా చేసినట్టు అర్థం చేసుకోండి. మామూలుగా థియేటర్ ముందు ధర్నా ఎందుకు చేస్తారు? ఈ సినిమా ఆడద్దు, ఈ సినిమాలో ఇట్లాంటి సీన్స్ ఉన్నాయి, ఇలాంటి సినిమా వల్ల అందరూ సమాజం ఖరాబ్ అవుతుందని చెప్పేసి అట్లా ధర్నా చేసినటువంటి రోజులు చూసినాం. కానీ సినిమా వేయాలని చెప్పేసి ధర్నా చేసినటువంటి ఏకైక సినిమా రవితేజ గారిదే. ఇది ఇరుముడి సినిమాకే దక్కింది. సినిమాలు వేయదని చెప్పేసి ధర్నాలు దిగడం చూసినాం, కానీ సినిమా వేయాలని చెప్పేసి ధర్నా దిగినటువంటి సినారియో, ఆ సీన్ మాత్రం కేవలం ఇరుముడి సినిమాకే దక్కింది రవితేజ గారికి. నిజంగా అసలు మామూలు సినిమా కాదు ఇరుముడి. ఆ భక్తి భావం, ఆ అయ్యప్ప స్వామి విజువల్స్ చూపించినప్పుడు కానీ, ఆ భక్తులు పాట పాడినప్పుడు కానీ, ఇదంతా కూడా ఆద్యాంతం కట్టిపడేసింది ప్రేక్షకులని. సో ఇలాంటి సినిమాలు మనం కలెక్షన్స్తో పోల్చొద్దు. ఇన్ని కోట్ల క్లబ్బు, అన్ని కోట్ల క్లబ్బు, ఇండస్ట్రీ హిట్టు, ఫస్ట్ డే సెకండ్ డే, ఇది అవసరం లేదు. ఇలాంటి సినిమాలు అరుదు వస్తాయి. మన మనసుకు తాకిన సినిమా అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి, కానీ కలెక్షన్స్తో ఈ సినిమాకి ముడిపెట్టద్దు. ఇది రవితేజ సినిమా, ఇరుముడు సినిమా వేయాలని చెప్పేసి థియేటర్ ముందు ధర్నా దిగిరట అక్కడ చాలామంది జనాలు. ఇది ఇరుముడు సినిమాకు దక్కినటువంటి గౌరవంగా మనం చెప్పుకోవచ్చు. టాక్సిక్ టార్చర్ సినిమాపై ప్రేక్షకుల పెదవిరుపు, దిల్ రాజుకు మరో షాక్. నిన్న మనం మాట్లాడుకున్నాం. టాక్సిక్ ప్రేక్షకులకు టార్చర్గా మారగా ఇది చూసిన వారికి కాకుండా భారీ సినిమాని ఫ్యాన్సీ రేటుకు కొన్న దిల్ రాజుకు కూడా అదే ఫీలింగ్ మిగిల్చింది. యాష్ కేజీఎఫ్ తర్వాత ద్విపాత్రాభినయం చేస్తూ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన టాక్సిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మలయాళీ నటి గీతు మోహన్ దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సినిమాను ప్రేక్షకులను తీవ్ర స్థాయిలో డిసప్పాయింట్ చేసింది. టాక్సిక్ ఓ టార్చర్గా మారిపోయింది. సినిమాపై పెట్టుకున్న భారీ అంచనాలు నిదానంగా కరిగిపోవడంతో థియేటర్లలో ప్రేక్షకులు అసహనంగా అరుపులు అరిచే పరిస్థితి వస్తుంది. అసలు ఏ పాత్ర ఎందుకు వస్తుందో, ఎందుకు వెళ్తుందో, హీరోతో వాళ్లకు ఉన్న వైరం ఏమిటో ఎవరి అర్థం కాదు. మనబొమ్మల తెర మీద జరిగే సన్నివేశాలను ప్రేక్షకులకు చూడాల్సిన పరిస్థితి. ఇలాంటి కథను చెప్పిన గీతు మోహన్ దాస్ను నమ్మి ఈ ప్రాజెక్టు ఆమె చేతుల్లో పెట్టిన యాష్ వెంకట నారాయణ టేస్ట్కు గట్స్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంటున్నారు. టాక్సిక్ దెబ్బకు ఇరుముడి సినిమా కలెక్షన్లు పెరిగి అది అతి త్వరలోనే 200 కోట్ల క్లబ్లో చేరవచ్చని చెప్తున్నారు. ఇది కథ ఒక టార్చర్ అయింది. అయితే ఇరుముడి టాక్సిక్ సినిమా వల్ల, ఎందుకంటే దిల్ రాజు తీసుకున్నాడు, సో దిల్ రాజు తీసుకుంటే సగం థియేటర్లో ఆయనే కాబట్టి ఇరుముడి కలెక్షన్స్కు ఇది నష్టం వస్తుంది అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. సో ఇరుముడి ఆ అయ్యప్ప భక్తి ముందు ఈ టాక్సిక్ అనేది అసలు నిజంగా టాక్సిక్ అయిపోయింది. ఏమాత్రం పని చేయలేదు. టాక్సిక్ తీసుకున్న థియేటర్లు మొత్తం కూడా మళ్ళీ ఇరుముడి స్క్రీన్లు వేసుకుంటున్నారు. నిజంగా ఒక టార్చర్. దిల్ రాజుకి ఇది పెద్ద దెబ్బ, చాలా పెద్ద దెబ్బ. దిల్ రాజుకి 110 కోట్లు కొన్ని రైట్స్ తీసుకున్నాడ. సో అసలు నిజంగా కేజీఎఫ్ లాంటి సినిమాలు తీసిన యాష్ ఈ సినిమా అసలు ఎట్లా ఒప్పుకున్నాడు? సరే, ఆయనతో సినిమా యాక్టింగ్ చేస్తున్నప్పుడు తెలిసిపోద్ది స్టోరీ ఏందని చెప్పేసి, మరి అప్పుడు గ్రహించలేదా? మరి దానికంటే ముందు వీళ్ళందరూ కలిసి ఒకసారి సినిమా చూస్తారు థియేటర్ల ముందు. మరి అప్పుడు చూసినప్పుడు కూడా వీళ్ళకి ఒక టాక్సిక్ ఇది ఒక టార్చర్లకు అనిపించలేదా? అది చూసిన తర్వాత కూడా వీళ్ళు ఏ విధంగా అంత ఓవర్ కాన్ఫిడెంట్తో ఆడియో ఫంక్షన్లో ఆ విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఇదంతా ఇష్యూ అర్థమవుతుంది. ఖర్గేతో బట్టి భేటీ. క్రమశిక్షణ కమిటీ నివేదికపై 40 నిమిషాల పాటు చర్చలు. ఖర్గే పిలుపుతో హుటాహుటిన బెంగళూరుకు బట్టి. ఉదయమే బట్టిని కలిసిన రాజగోపాల్ రెడ్డి, కొండా మురళి. ఇది కథ. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మంత్రి కొండా సురేఖ, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి వ్యవహారంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఇచ్చిన నివేదిక ఏఐసీసీకి చేరిన నేపథ్యంలో తర్వాత పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హుటాహుటిన బుధవారం సాయంత్రం బెంగళూరుకి బయలుదేరి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 40 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. క్రమశిక్షణ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, సస్పెన్షన్ వేటు వేయాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. ఖర్గే పిలుపుతోనే బట్టి బెంగళూరు వెళ్ళినట్టు తెలుస్తోంది. లక్ష్మరేఖ దాటిన నేతలపై ఏఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నామా అనే అంశంపై అధిష్టానం మరికొన్ని గంటల్లోనే అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఇది కథ. కొండా రాయబారం. హైదరాబాద్లోని ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను బుధవారం మధ్యాహ్నం కొండా సురేఖ భర్త కొండా మురళితో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిశారు. వివాదాన్ని సద్దుమణిగేలా చూసి పార్టీ కఠిన నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు భట్టి సమక్షంలో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీ జరిగిన కొన్ని గంటల్లోనే డిప్యూటీ సీఎం ఉన్నటువంటి బెంగళూరుకు పయనం కావడంపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. నేతల భేటీ సారం చెప్పేందుకు వెళ్లారా, ముందే ఖర్గేను కలవబోతున్నారని తెలిసే ఇద్దరు నేతలు భట్టిని కలిశారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఏఐసీసీకి అందిన నివేదిక బట్టి అభిప్రాయం త్వరగా తుది ప్రకటన ఏఐసీసీ నుండి వచ్చే అవకాశాలు ఉన్నాయి.